హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసామండి. అదేంటో ఇప్పుడైతే చూద్దాము. మేము విజయవాడ నుంచి దిండిగల్కి అయితే వెళ్తున్నామండి. రాత్రి 12 గంటలకి విజయవాడకి అయితే ఈ ట్రైన్ వచ్చిందండి. ఇది చార్మినార్ ఎక్స్ప్రెస్. ఇది ప్రతిరోజు కూడా హైదరాబాద్ నుంచి చెన్నై ఎగ్మోర్కి అయితే ఉంటుందండి. దిండిగల్కి వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా చెన్నై ఎగ్మోర్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఇది తెల్లారి లేసేసరికి చెన్నై అయితే వచ్చేస్తుందండి. చెన్నై కోర్ట్ అది. అలాగే చెన్నైలో కొన్ని కట్టడాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అరౌండ్ 7 కల్లా మేము ఎగ్మోర్ అయితే రీచ్ అయిపోయామండి. రీచ్ అవ్వగానే మేము అక్కడ ఉన్నటువంటి ఏసీ లాంజ్లో అయితే కనుక మేము దిగామండి. అక్కడ దిగి జస్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ కాఫీ తాగేసి మేమైతే బయలుదేరామండి. మా ట్రైను దిండిగల్కి ఉదయం 10:20 అయితే ఎగ్మోర్ నుంచి అయితే ఉందండి. కానీ 9 గంటలకల్లా ట్రైన్ అయితే పెట్టేసండి. ఇదేనండి మేము వెళ్ళే ట్రైను, చెన్నై ఎగ్మోర్ టు గురువాయూర్ ఎక్స్ప్రెస్ అండి ఇది. దీనిలో అయితే మేము దిండిగల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మాకు గంటన్నర టైం ఉంది కదా అని చెప్పేసి స్టేషన్లోనే మేము టిఫిన్ అయితే తీసుకున్నామండి. ఇక్కడైతే పూరి మరియు పొంగలు, దోశ, అలాగే నేను అయితే మినీ టిఫిన్ అయితే తీసుకున్నానండి. ఇది కాంబోస్ లెక్క ఇచ్చారు. 110 రూపీస్ అయితే కాంబోస్కి వాళ్ళు ఛార్జ్ చేశారండి. మాకు టిఫిన్స్కి అయితే దగ్గర 400 వరకు అయినాయండి. టిఫిన్కి వాటర్ బాటిల్ కలిపేసి. అలాగే మేము ఏసీ లాంజ్కి అయితే పర్ పర్సన్ వచ్చేసి 35 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. ఇంకా మేమైతే టిఫిన్ తినేసి ఇంకా మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసామండి. కరెక్ట్గా 10:25 అయితే మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. దిండిగల్కి వెళ్ళే రూట్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుందండి. కొండలతో, అలాగే అక్కడక్కడ నదులతో, పాండ్తో చూడటానికి అంటే చాలా అయితే బాగుంది వెళ్ళే దారి. ఇంకా విల్లుపురం అయితే రాగానే మేమైతే ట్రైన్ యాప్ ద్వారా అయితే జొమాటోలో ఫుడ్ అయితే నేను ఆర్డర్ చేశానండి. బిర్యానీ అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. అది కూడా ఫుడ్ అయితే కనుక చాలా బాగుందండి. మనకిలాగా బిర్యానీ లాగా ఉండదు, పులావ్స్ లాగా చేస్తారండి తమిళనాడులో ఎక్కువగా. పులావ్లా చేసేసి పెరుగు చట్నీ కూడా జస్ట్ కర్డ్ని యాడ్ చేస్తారు అంతే. అదొక టేస్ట్గా డిఫరెంట్ టేస్ట్ ఉందండి. టేస్ట్ అయితే బాగుంది. చూసారా, దిండిగల్కి దగ్గర పడుతున్న కొద్దిగా ఆ వ్యూస్ అయితే కనుక చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎందుకంటే దిండిగల్కి జస్ట్ 65 కిలోమీటర్స్లోనే మనకి కొడైకెనాల్ ఉంటుందండి. అందుకని ఈ పర్వతాలు, ఈ బ్యూటీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుందండి. అలాగే ఇక్కడ ఏంటంటే అండి, మనకి నెమళ్ళు కనిపిస్తూ ఉన్నాయండి. దిండిగల్ దగ్గరికి ఇంకా వస్తున్నాం అనగా అక్కడక్కడైతే నెమళ్ళు అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. కానీ వీడియో అయితే నేను తీయలేకపోయాను ఒక నెమలు కూడా. కానీ నెమలు అయితే చాలా అంటే చాలా కనిపించినాయండి పొలాల్లో వాటిలో. చూసారా ఎంత బాగుందో. మేము వ్యూస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. కరెక్ట్గా 5:30 అయితే మమ్మల్ని దిండిగల్ స్టేషన్లో అయితే ట్రైన్ దింపేసిందండి. ఇదే దిండిగల్ స్టేషన్ అండి. బయట ఇలా అయితే ఉంది. దిండిగల్ స్టేషన్ కూడా చిన్నదేనండి, మరీ చిన్నదేం కాదు, పర్లేదు. 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నవి. అక్కడి నుంచి మేము బుక్ చేసుకున్నటువంటి వారి పార్క్ అయితే వచ్చేసామండి. ఇదే మేము బుక్ చేసుకున్న వారి పార్క్. నేనైతే కనుక ఆన్లైన్లో బుక్ చేశానండి. ఇక్కడ వరకు అయితే ఆటో వాళ్ళు అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. ఇంకా మేమైతే హోటల్కి వెళ్ళిపోతే పేరు అడిగారు. పేరు చెప్పగానే మాకైతే రూమ్ అయితే అలాట్ చేశారండి. ఇదే మాకు ఇచ్చిన రూము 3rd ఫ్లోర్లో ఇచ్చారండి. 302 అండి. రూమ్ వ్యూ అయితే చూద్దాం రండి. ఇది రూమ్ అండి. ఈ రూమ్లో అయితే కనుక ఒక కెటిల్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే ఒక ఎల్ఈడి టీవీ కూడా అయితే ఉంది. ఏసీ రూమ్ తీసుకున్నామండి, సమ్మర్ కదా, అందుకని ఏసీ రూమ్ అయితే బుక్ చేశాను. ఇది వచ్చేసి ఇక్కడ ఇద్దరైతే పడుకోవచ్చండి. ఫోన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే మాకైతే కనుక వ్యూ అయితే ఇచ్చారండి, రోడ్ వ్యూ అయితే ఇచ్చారు. ఇది సెంటర్ అండి, మెయిన్ సెంటరు. హోటల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే కనుక ఇలా వస్తుందని చెప్పేసి. ఇది ఒక రూమ్ అనుకున్నాను నేను లోపలికి వెళ్ళగానే, బట్ తీరా చూస్తే కనుక అటాచ్డ్గా ఇంకో రూమ్ అయితే ఉందండి. ఇక్కడ ఒక 2 బెడ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మిర్రరు, అలాగే సోప్సు, పౌడరు, ఇంకేమైతే ప్రొవైడ్ చేస్తారో బ్రష్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే హోటల్ అయితే కూడా చాలా నీట్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా నాకు పిల్లలకైతే కనుక రోడ్ వ్యూ అయితే చాలా నచ్చిందండి. కట్టిన తీగానైతే చక్కగా రోడ్ అయితే కనిపిస్తూ ఉంది. టైంపాస్ అయితే కనుక అయిపోయిందండి. ఇంకా మేము 5:30 కల్లా వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయిపోయామండి. ఫ్రెష్ అయిపోయి కొంచెం కాఫీ అయితే తాగేసాము. ఇది చూసారు, ఇవేనండి వాళ్ళు ఇచ్చినవి.
వాటర్ బాటిల్స్ ఇచ్చారు, కాఫీ పౌడరు, పాల్ పౌడరు, అలాగే టీ పౌడరు ఇచ్చారు. నేనైతే కెటిల్ ఉంటే ఇక వాటరు హీట్ చేసుకొని నాకు మా అత్తగారికి అయితే కాఫీ కలుపుకున్నామండి. గగనకైతే నాకు పాల ప్యాకెట్లు కావాలని అడిగింది. మళ్ళీ ఫోన్ చేసి అయితే అడిగితే వాళ్ళు రూమ్కి తీసుకొచ్చి అయితే ఇచ్చారండి. రూమ్ అయితే కనుక ఎక్సలెంట్ అండి, చాలా అంటే చాలా బాగుంది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అయితే ఉంటుందని చెప్పేసి. నేను పెట్టిన అమౌంట్కి అయితే ఇది చాలా అంటే చాలా వర్త్ అండి. యాక్చువల్గా నేనైతే బుక్ చేసింది 3 మెంబర్స్కేనండి త్రూ ఆన్లైన్ ద్వారా, కానీ మేము 4 మెంబర్స్ వెళ్ళాము. అయినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి. అలాగే ఎక్స్ట్రాగా 1 రూపీ కూడా వాళ్ళైతే తీసుకోలేదు. ఇదైతే కనుక నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. పిల్లలు కూడా హోటల్ అయితే కనుక చాలా బాగా నచ్చింది. ఇంకా మేమైతే కనుక ఫ్రెష్ అయిపోయి ఆ పక్కనే ఉన్నటువంటి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. ఇది కిందేమో కుకింగ్ సెక్షన్ జరుగుతూ ఉంది, పైనేమో రెస్టారెంట్లా ఉందండి. ఇదేదో బాగుంది కదా చూద్దామని చెప్పేసి మేమైతే వెళ్ళామండి. వెళ్తే కనుక యాంబియన్స్ అయితే సూపర్గా అదిరిపోయిందండి. ఇది జస్ట్ టెర్రస్ మీద కూర్చున్నట్టు మంచి గాలి వీస్తూ చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అక్కడ అతన్ని అడుగుతూ ఉన్నామండి ఇక్కడ ఏం స్పెషల్ ఏమేమి ఉంటాయి అని. అతనైతే చికెన్ రైస్, ఎగ్ రైస్, నూడిల్స్, బోన్లెస్ లాలీపాప్, లెగ్ పీస్, ఫ్రై చికెన్, పెప్పర్ గార్లిక్, చికెన్ పన్నీర్. ఇంకా నేనైతే మీ రెస్టారెంట్లో ఏమేమి స్పెషల్ అవన్నీ తీసుకురండి అయితే చెప్పామండి. ముందైతే గగన అయితే ఏదో పరోటా అండి, పొత్తు పరోటానో కొత్త పరోటా అనేది అంటారంట, అదైతే చెప్పారండి. అది ఎలా అంటే పరోటా, చికెన్, ఎగ్ వేసి మూడింటిని క్రష్ చేసి అది తీసుకొస్తారండి. టేస్ట్ అయితే కనుక సూపర్గా అంటే సూపర్గా ఉందండి. దాని తర్వాత అయితే కనుక మేము ఇంకా చికెన్ పకోడీ, అలాగే నూడిల్స్, అలాగే బన్ పరోటా విత్ పెప్పర్ చికెన్ ఏదో తీసుకొచ్చాడండి. ప్రతిదీ ఒకదానికొకటి అయితే కనుక టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. అంటే కంప్లీట్గా టోటల్గా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఏదైతే తమిళనాడు ఫ్లేవర్ అయితే ఉందో ఆ ఫ్లేవర్ అయితే ఉన్నాయండి. బాగున్నాయి, టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. టేస్ట్ అయితే కనుక చాలా అంటే చాలా బాగున్నాయండి. నేనైతే కనుక అబ్బో బిల్లు గట్టిగానే అవుతుందేమో అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ బిల్ అయితే నేను అనుకున్నంత అయితే రాలేదండి. నేను దానికైతే కొంచెం ఆశ్చర్యపోయాను. జస్ట్ ఇన్ని ఐటమ్స్ తిన్నా సరే మాకు జస్ట్ 520 రూపీస్ మాత్రమే అయినాయి. చాలా రీజనబుల్గా ఉన్నాయండి రేట్లు. కానీ వాళ్ళు తమిళ్లో ఇచ్చారు, ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు. ఇదేనండి కొత్త పరోటా తయారు చేసే ప్రాసెస్. పరోటా, చికెన్ అవన్నీ చేస్తున్నారు. అలాగే ఇవి బన్ను దోశలు అంటండి. బన్ను దోశలు అంటే ఇక్కడ వెరీ ఫేమస్. ఈ దోశలు అయితే కూడా చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నారు. చక్కగా అందరూ యూనిఫామ్ వేసుకొని చక్కగా అయితే నీట్గా అయితే కూడా ఉందండి రెస్టారెంట్. 5/5 అయితే ఇస్తానండి. దాని తర్వాత పక్కనే ఉన్నటువంటి ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చామండి. ఇక్కడ గగనకి అయితే ఒక్కొక్క ఐస్ క్రీమ్ టేస్ట్ చూడటానికి ఇస్తున్నారండి. ఇంకా ఫైనల్గా తనకి వాళ్ళ అక్కకి నచ్చినటువంటి చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే గగన అయితే తీసుకుందండి. దాని కాస్ట్ అయితే కనుక 200 అయితే వాళ్ళు ఛార్జ్ చేశారు. అలాగే టాపింగ్స్ కూడా వేశారండి మంచిగా. వీళ్ళు ఐస్ క్రీమ్ని అయితే వెయిట్ చేసి అయితే ఇస్తున్నారు. మినిమం అయితేనేమో సంథింగ్ ఎంతో చెప్పాడు. ఇది సెకండరీ, ఇది తీసుకున్నాను నేను. దీనిలో అయితే టాపింగ్స్గా నేను జీడిపప్పు, బాదం పప్పులు అయితే వేయించానండి. టేస్ట్ అయితే కనుక పిల్లలకైతే అంటే చాలా బాగా నచ్చిందండి ఈ ఐస్ క్రీమ్ను. ఇంకా ఐస్ క్రీమ్ తీసేసుకొని మేమైతే రూమ్కి వచ్చేసామండి. రూమ్కి రాగానే ఇంకా పిల్లలైతే ఐస్ క్రీమ్ని తిని ఎంజాయ్ చేసేసారు. ఇంకా మేమైతే కనుక ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి ఇంకా రేపొద్దునైతే మేము ఒక చోటకైతే వెళ్తున్నామండి. అది ఎక్కడికో రేపు పొద్దున చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఇంకా మేమైతే కనుక కంప్లీట్గా హ్యాపీగా రిలాక్స్ అయిపోయి హాయిగా అయితే పడుకున్నామండి. ఇదే మా దిండిగల్ టూర్ అండి. మేము మరలా 4 మాత్రమే వెళ్ళాము, లేడీస్ అండి. ఈ హోటల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఎవరైనా వెళ్తే తప్పకుండా ఈ హోటల్ని అయితే బుక్ చేసుకోండి. ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. రేపొద్దున మళ్ళీ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నాము, అసలు దిండిగల్కి ఎందుకు వచ్చాము, అవన్నీ కూడా రేపటి వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. ఇంతేనండి, అప్పటి వరకు బాయ్ బాయ్.